అందులో భాగంగానే మా యొక్క సంక్షేమ పథకాలు మేము అలవర్చినటువంటి గ్రామాల్లో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయాలని చెప్పేసి కూడా అభ్యర్థులు అయితే ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు ప్రచారం అయితే చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలపైన అయితే ఇప్పటి వరకు ఎలాంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ నాయకులు కానీ స్పందించినటువంటి పరిస్థితి లేదు. వీటిపైన కూడా జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతుంది. అటు ఒకవైపు అటు ఎమ్మెల్యేగా ఉంటూనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఇట్లా గెలవకుండా ఇదొక వైపు కుట్ర చేస్తున్నారని చెప్పేసి కూడా గ్రామాలలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు, బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు కూడా తీవ్రంగా చర్చించుకున్నటువంటి చర్చ అయితే కొనసాగింది. కళ్యాణ్. రైట్ శివాజీ, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మరొక ఎమ్మెల్యే మెగారెడ్డి కూడా ఇలాంటి సెన్సేషనల్ కామెంట్సే, మీకు ఎలాంటి పథకాలు దక్కనివ్వను అని చెప్పి చేశారు. సో మొత్తానికైతే ఎమ్మెల్యే ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి, ఇటు జడ్చర్ల కాన్స్టిట్యున్సీ అనిరుద్ధ్ రెడ్డి తన సొంత గ్రామంలో ఇటు ఒక బీఆర్ఎస్ సర్పంచ్ గెలిచాడు. నేను 1.5 కోటి ఖర్చు పెట్టాను అని ఒక సోషల్ మీడియా మాధ్యమంలో ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. సొంత ఊర్లో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి వార్నింగ్స్ ఇస్తున్నాడా? ఓపెన్ ఆఫర్ అనుకోవాలా, వార్నింగ్స్ అనుకోవాలా? అంటే ప్రజలకి నన్ను గెలిపిస్తే, నన్ను నమ్ముకున్న లేకపోతే పార్టీని నమ్ముకున్న క్యాండిడేట్స్ని, పార్టీ సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ని గెలిపిస్తే ఖచ్చితంగా మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లు అలాగే మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మేము చనిపోతామని చెప్పి ప్రచారం చేస్తూ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. మీరు ఒకవేళ గెలిచిన తర్వాత కూడా నేనే చంపేస్తాను, మీకు ఎలాంటి పథకాలు అందనివ్వను, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఎలాంటి బిల్లులు మంజూరు చేయాలన్నా మీరు లెటర్స్ రాసుకొని నా దగ్గరికే రావాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తాను, ఇటు బతికుండగానే మిమ్మల్ని చంపేస్తానంటూ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఈయన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని ఉద్దేశించి, నా ఫోన్స్ ఎత్తవా నువ్వు, ఒక ఎమ్మెల్యేగా నేను ఫోన్ చేస్తే నా ఫోన్సే పట్టించుకోవట్లేదు నువ్వు, అలాగే ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ డబ్బులు తీసుకొని కరప్షన్ చేస్తున్నాడు, ఎంక్రోచ్మెంట్స్ అయిన వాటిని పట్టించుకోవట్లేదు అని సెన్సేషనల్ కామెంట్స్ ప్రభుత్వంలో ఉన్న నాయకుడే కానీ ఇటు ప్రభుత్వంలో బ్యూరోక్రాట్గా పనిచేస్తున్న, అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్న రంగనాథ్ని ఉద్దేశించి కూడా ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు తెలంగాణ గురించి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి కూడా జడ్చర్లలో పవన్ కళ్యాణ్ సినిమాలని ఆడనివ్వను, ఖచ్చితంగా ఆయన క్షమాపణలు చెప్పాలి. సో మొత్తానికైతే కొంత అగ్రెసివ్గా, కొంత అవుట్ గోయింగ్ పర్సనాలిటీ అనుకోవచ్చు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. కానీ ఇప్పుడైతే ప్రజలకి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు, ఖచ్చితంగా బీఆర్ఎస్ సర్పంచ్లను మీరు గెలిపిస్తే వాళ్ళని నేను చంపేస్తాను, మీకు ఎలాంటి రిసోర్సెస్, ఎలాంటి ఫండ్స్, ఎలాంటి స్కీమ్స్, ఎలాంటి పథకాలు కూడా అందనివ్వకుండా మిమ్మల్ని నేను చంపేస్తాను అని అంటున్నాడు. మరి ఇది ఓపెన్ ఆఫర్ అనుకోవాలా, ఆయన కాన్ఫిడెన్స్ అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇటు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఇంకొక ఎమ్మెల్యే కూడా ఇటు మెగారెడ్డి కూడా ఇలాంటి సెన్సేషనల్ కామెంట్సే, నా క్యాంప్ ఆఫీస్ గేటు బయట మెడపట్టి నూకేస్తానని చెప్పేసి గతంలో ఇటు మెగారెడ్డి కూడా ఇలాంటి సెన్సేషనల్ కామెంట్సే చేశాడు. గేటు బయట అంటే ఆయన క్యాంప్ ఆఫీస్కి వస్తే అంట ఇటు బీఆర్ఎస్ తరఫున గెలిచిన సర్పంచ్లు ఎవరైనా వస్తే లెటర్ తీసుకొని ఏదైనా పనుల మీద వస్తే కనుక మెడపట్టి బయటికి గెంటేస్తానని చెప్పి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. సో మొత్తానికి అయితే ఇటు అనిరుద్ధ్ రెడ్డి కూడా ప్రస్తుతానికి అలానే సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశాడు. ఒక్కసారి ఆ కామెంట్స్ కూడా వినే ప్రయత్నం చేస్తాం. అంతలో మీకు అనిరుద్ధ్ రెడ్డి చేసిన ఈ సెన్సేషనల్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడాడో విందాం.